డ్రైవర్ వస్తున్నానమ్మా. కార్లో సామాన్ పెట్టు. అమ్మా సత్య, వేళ మన కిషోర్ అమెరికా వెళ్తున్నాడు కదా అని చేత ఉదయాన్నే లేచి గుడికి వెళ్లి పూజ చేసి ప్రసాదం తీసుకొస్తున్నాను. కిషోర్ ఎక్కడా? లోపల ఉన్నారు. ప్రసాదం తీసుకో అమ్మా. నేను ఆయనతో పాటు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సెండ్ ఆఫ్ ఇద్దాం అనుకుంటున్నాను మావయ్య. అయ్యో, కూడా తోడుగా వెళ్లేవాళ్ళు ఉండగా నీకెందుకమ్మా అనవసరపు శ్రమ? ఏమిటి మీరు అనేది? ఇదిగో కుమారి రాధా అమెరికా ప్రయాణం. గుడ్షెబెట్ కాన్వెంట్ ఉపాధ్యాయుని కుమారి రాధా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నుకోబడి అమెరికాలో జరగబోతున్న ప్రపంచ ఉపాధ్యాయ సమావేశానికి భారత ప్రతినిధిగా వెళ్తున్నారు. ఓకే మై స్వీట్ చైల్డ్, ఐల్ గెట్ యువర్ టాకింగ్ డాల్, వాకింగ్ డాల్. సచ్చా, ఏంటి సామాన్లను సర్దేశావా? నా టైం అవుతుంది. అవును, మీకు టైం అవుతుంది. మరి ఇంకేం బయలుదేరు. మీదే ఆలస్యం. డ్రైవర్ అమ్మా, తాళాలి. అదేమిటో డ్రైవర్ రావట్లా? లేదు, నేనే ఎయిర్పోర్ట్ దాకా వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా వస్తాను. సరిగ్గా 5వ రోజున ఇక్కడ ఉంటారు. ఓకే ఫైన్, బాయ్. బాయ్ డాడీ. కొంచెం నిదానంగా వెళ్ళు. Please go slow. Slow man, lot of time is there. దిగండి. ఎక్కడ? ఏమిటి సత్య, ఏమిటి ఇక్కడ తీసుకొచ్చావు? మీతో కూడా రావటానికి కాదు, మన ఇద్దరం కలిసి వెళ్ళటానికి. అమెరికా కాదు, ఎక్కడ పవిత్ర ప్రేమకి విలువ గుర్తింపు ఉంటుందో, ఎక్కడ ఆడదాని భర్త మరో ఆడదాని వల్లో పడి కట్టుకున్న భార్య కళ్ళు కప్పి నాటకం ఆడడానికి వీలుండదో, ఎక్కడ స్నేహం పేరిట ద్రోహం జరగదో అక్కడికి, ఆ లోకానికి. ఏమిటిది పేలుతుంది? నా గుండెల్లో గత 5 ఏళ్ల నుంచి క్షణం క్షణం మీరు పేరుస్తూనే ఉన్నారు. ఇవాళ నా వంతు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎస్, పిచ్చి పట్టింది. పిచ్చి పట్టే మిమ్మల్ని ప్రేమించాను, పిచ్చి పట్టే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నన్ను పిచ్చిదాని చేసి మీరు పరాయి దాంతో కునుగుతుంటే చూసి ఓర్చుకునే మంచితనం నశించింది. You cheat. ఇక నన్ను వదిలి మీరు, మిమ్మల్ని వదిలి నేను ఇంకొక క్షణం కూడా ఉండటానికి వీలేదు. మన ఇద్దరి మధ్య ఏ రాధా ఉండటానికి వీలేదు. మన ఇద్దరి శవాలకి సమాధి ఇక్కడే.
ఏమిటిది ఏమిటి నువ్వు చేస్తున్న పని నన్ను వదలండి. నా చేతులారా ఆయన్ని చంపుకున్నాను. నేను ఇంకా బ్రతకలేను. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. నన్ను వదలండి. సత్య! నన్ను వదలండి. నన్ను వదలండి. నువ్వు అంతగా చావదలుచుకుంటే నీ బిడ్డను కూడా తీసుకురాలేకపోయావా? ముగ్గురు కలిసి చచ్చేవాళ్ళు. మీ ఇద్దరు పోయాక ఆ బిడ్డ అమ్మ నాన్న లేని అనాథగా బ్రతకాల. మీరు మాత్రం చచ్చి సుఖపడాలా? చావడానికి ఇదొక్కటే చోటు కాదు సత్య, ఇంటి దగ్గర కూడా చావచ్చు. రా, నువ్వు నీ బిడ్డ కలిసి చావచ్చు. రా. అంకుల్, నేను హంతకురాలే. నేను బ్రతకూడదు అంకుల్, బ్రతకూడదు. ఏంటి మమ్మీ? ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. డాడీ అమెరికా వెళ్ళారనా? కాదమ్మా, అదేం కాదు. డాడీ వారం రోజుల్లో వచ్చేస్తారు మమ్మీ. నాతో చెప్పారు. నాకిన్ని బొమ్మలు, నీకెన్నో చీరలు, సెంట్లు అన్నీ చేస్తారట. మమ్మీ, డాడీ మంచి డాడీ కదూ? అవునమ్మా, అవును.